అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూడబోయేది 300 సంవత్సరాల క్రితం జరిగిన కథ. సుబ్బరాయుని తోపు అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేది. ఒకసారి కుండపోతగా వర్షం కురవడంతో ఆ పుట్ట కరిగిపోయి దాని లోపల ఉన్నటువంటి సర్పాకారంలో ఉన్న శిల బయటపడింది. ఆ సంఘటనను చూసి ఆశ్చర్యచకితులైనటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు ఈ సర్పాకారంలో ఉన్నది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని గ్రహించి ఆయనకు గ్రామస్తులంతా చేరి గుడిని కట్టారు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో దర్శనమిస్తారు. ఈ సర్పాకారంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మనలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు పరిహారం అవుతాయని చెప్పి ఇక్కడున్న ప్రజలు నమ్ముతున్నారు. దానికోసమే సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దర్శించిన వారి గుండెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపుతుంది. ఈ దేవాలయం కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో వెలిసి ఉంది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయానికి రాతి కట్టడంతో శాశ్వతమైన దేవాలయాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.